గద్దె దించేటువంటి బాధ్యత తీసుకోదు అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం. నెంబర్ 3 హామీ ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3 పునరుద్ధరణ. ఎస్టీలకు సంబంధించినటువంటి జీవో 3 పునరుద్ధరణ మీద ఏ విధమైనటువంటి చర్యలు లేవు. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ. ఏ సంక్షేమ పథకాలు రద్దు చేసినా ఒక్క సంక్షేమ పథకం కూడా పునరుద్ధరణ చేయాల గత ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రాలయం, డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారకుల కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు. ఇది మేనిఫెస్టో, అఫీషియల్ మేనిఫెస్టో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ మేనిఫెస్టో. నాకు తెలిసినటువంటి ఈ 4 కేసుల్లో కాదు కదా, కనీసం ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడే ఉద్దేశాలు కూడా లేవు, శిక్ష వేసే ఉద్దేశాలు కూడా లేవు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. ఎక్కడుంది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఊసే లేదు. నాకు తెలిసి 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. బహుశా ఈ ఖాళీలు ఎప్పటికి పూరిస్తారో నాకైతే తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మొట్టమొదటి 100 రోజుల్లో జరిగినటువంటి మారణ హోమం, దళిత బిడ్డల మీద మారణ హోమం ఏంటనేది మీ అందరికి కూడా ఒకసారి నేను వినిపించి తీరాలి. ఈ నారాసుర 4.0 అని దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఈ ప్రభుత్వ హయాంలో దళిత బిడ్డల మారణ హోమానికి గురి కాబడ్డవాళ్ళు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాలగుండమ్మ అనే దళిత మహిళపై టీడీపీ నేత రాఘవేందర్ రెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్ రెడ్డి విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను చంపేశారు. దీని మీద ఏమైనా ఎంక్వైరీ ఉందా? నో ఎంక్వైరీ. జూన్ 4న విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్దబొబ్బిలి హట్కో కాలనీలో గజ్జల హేమంత్ రవీంద్ర కుమార్ హత్య. దీని మీద ఏమీ లేదు. ఇంకా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలో సంగీత దాబాలో మూడుగుల రాంబాబు, కొందరు దుండుగులు హత్య చేశారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే ఎలా తయారైంది అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఒక పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతిపక్ష నాయకులు గ్రామాల్లో ఒక జెండా ఇంటి మీద ఎగరేసుకున్నా కూడా ఆ జెండా ఎందుకు ఎగరేసావు, ఆ జెండా తీసేసి తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీ జెండా ఎగరేసేంత వరకు ఆ కుటుంబాన్ని బహిష్కరించడం, సాంఘిక బహిష్కరణ. నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని, రెడ్ బుక్ అంటే ఇదేనా సార్? రెడ్ బుక్ అంటే ఇదేనా? నేను అనుకున్నాను రెడ్ బుక్ అంటే బహుశా రెడ్ బుక్ అంటే నాయకుల మీద ఉపయోగిస్తారేమో అనుకున్నాను నేను. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కేవలం నాయకుల మీదే కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క మూలాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాకుండా మరి ఇంకా ఏ పార్టీ కార్యకర్తని ఎక్సెప్ట్ జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల యొక్క జెండా కాకుండా మరి ఇంకా ఏ జెండా ఎవరు పట్టుకున్నా సాయంత్రానికి పోలీస్ స్టేషన్కి. ఒకవేళ ఆ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఒకవేళ ఆ జెండా పట్టుకున్న ఆ కార్యకర్తలకు సంబంధించిన ఇంటి పాపని ఎవరైనా రేప్ చేస్తే నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఎవరైనా ఆ జెండా పట్టుకున్న కార్యకర్తకి ఎవరైనా సంక్షేమ పథకాలు ఇస్తే నో గ్రీవియన్స్. అంటే ఎక్సెప్ట్ తెలుగుదేశం జనసేన కూటమికి తప్ప మరి ఇంకా ఏ వ్యక్తుల యొక్క అన్యాయం జరిగితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఆ ఊర్లో వాళ్ళు బతకాలి అంటే వీళ్ళ అనుమతి కావాలి, ఊళ్ళు ఖాళీ చేసేయాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా, నేను రాష్ట్ర ప్రజలను గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కాకుండా మిగతా పార్టీల వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిష్పక్షపాతంగా నిజాయితీగా సార్ నా మీద దాడి జరిగింది, పలానా వ్యక్తి నన్ను కొట్టారు అని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది అని ఏ ఒక్క కార్యకర్త అయినా నాకు చెబితే నేను ఇంకొకసారి పోలీసుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలంటే ఎమ్మెల్యే గారు అనుమతి కావాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలి అంటే ఎమ్మెల్యే గారు అనుమతి కావాలి. అరెస్ట్ చేసిన వ్యక్తికి బెయిల్ అపోజిషన్ చేయాలంటే ఎమ్మెల్యే గారు అనుమతి కావాలి. నేను చూసా. నేను మన మచిలీపట్నంలో జరిగినటువంటి దళిత బిడ్డల్ని కొట్టేసినటువంటి కేసులో అవతల పక్క వాళ్ళు
కామినేని శ్రీనివాస్కు సంబంధించినటువంటి వ్యక్తులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర నుంచి సిఐ డిఎస్పీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గర నుంచి ఎండార్స్మెంట్ కావాల్సింది. ఏం ఆర్గ్యుమెంట్ చెప్పాలో కూడా కామినేని శ్రీనివాస్ చెప్పాల్సిందే. ఈవెన్ రిమాండ్ పెట్టాలి అంటే కామినేని శ్రీనివాస్ అనుమతి ఇవ్వాల్సిందే. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అమాయకుడుకి సంబంధించినటువంటి హక్కుల్ని హరిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కార్యకర్తలను చంపుతూ ఉంటే, ఈ విధంగా ఒక దళిత బిడ్డలను మారణహోమం జరుగుతూ ఉంటే, మళ్ళీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక సామాన్యమైన కార్యకర్త చచ్చిపోతే, సామాన్యమైన కార్యకర్త ఏంటయ్యా? ఏ వ్యక్తిదైనా ప్రాణమే గుర్తుపెట్టుకోండి. ఒక డాక్టర్ చచ్చిపోతేనో, ఒక యాక్టర్ చచ్చిపోతేనో, ఒక ఇంజనీర్ చచ్చిపోతేనో, ఒక లాయర్ చచ్చిపోతేనో స్పందిస్తామా? సామాన్య కార్యకర్త, సామాన్యులు ఇలా కొట్టుకుని రాజకీయ ప్రయోజనాలతో చచ్చిపోతే స్పందించమా? గత ప్రభుత్వంలో ఒక సాధారణ మహిళ చనిపోతే ఒక ఎంపీ మీద కేసు పెట్టారు. అది 302 కేసు పెట్టారు. ఆ 302 కేసులోనే నందిగాం సురేష్ గారు వారు ఎన్ని రోజులు దాంట్లో పోలీస్ స్టేషన్లో ఉన్నారు? ఇంచుమించుగా 4 నెలలు 5 నెలల పాటు అదే మర్డర్ కేసులు జైల్లో ఉన్నారు వాళ్ళు. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు ఒక ఎంపీ మీదే కేసు పెట్టిన ప్రభుత్వం, మరి మీ హయాంలో ఒక దళిత బిడ్డ చనిపోతే ఎరపతినేని శ్రీనివాస్ మీద కేసు పెట్టరా? మీ ఎమ్మెల్యేల మీద మీరు కేసు పెట్టరా? మనమేం కేసు పెడతాంలే, ఎందుకంటే మనం చేస్తుంది రామరాజ్యం, పరిపాలిస్తుంది రామరాజ్యం. మాట్లాడేవాడు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడినేవాడు, రేప్ చేస్తే అడిగేవాడు లేడు. ఇదే పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు మా పార్టీ చాలా సీరియస్గా డిమాండ్